ఈరోజు మనం మహాభారతంలో జరిగిన ఒక పెద్ద కుట్ర గురించి తెలుసుకుందాము. దుర్యోధనుడు ఎంత ప్రయత్నించినా సరే పాండవులను ఓడించలేకపోయాడు. అయితే దుర్యోధనుడు అప్పుడు తన మామ శకునితో కలిసి ఒక దారుణమైన పథకం వేశాడు. లక్షాగృహం అనే ఒక అందమైన రాజభవనాన్ని వాళ్ళు నిర్మించారు. ఆ భవనం దేంతో తయారు చేసిందంటే లక్క, నెయ్యి, నూనె వంటి పదార్థాలతో. అంటే ఇప్పుడు మంట అంటించామంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లా త్వరగా మంటలు అంటుకొని పోతాయి. అలాంటి పదార్థాలతో ఆ రాజభవనాన్ని నిర్మించారు. అయితే ఆ రాజభవనం బయటకు చూడ్డానికి చాలా అందంగా కనిపించేది. అయితే దుర్యోధనుడు పాండవులను ఇలా ఆహ్వానించాడు. ఏమని? మీకోసం ఒక ప్రత్యేకమైన భవనం నిర్మించాము. మీరు కొన్ని రోజులు అక్కడ ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆహ్వానించాడు. ఇది ప్రేమతో చేసిన ఆహ్వానం అయితే కాదు. కుట్రతో, అంటే వాళ్ళని సజీవంగా కాల్చి చంపాలని చేసిన కుట్ర.